మొత్తంగా రైతుల ఖాతాల్లోకి తొలి విడత రుణమాఫీ నిధులైతే జమ అయ్యాయని చెప్పుకోవాలి. తొలి విడతలో రూ. 1,00,000 వరకు రుణమాఫీ చేశారు. ఇక 2,00,000 రుణమాఫీకి సంబంధించి వచ్చే నెల చివరికల్లా చేస్తామంటూ కూడా చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,50,193 మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి 6,098.93 కోట్ల రూపాయలు జమ అయ్యాయి. దీనికి సంబంధించి సీఎం కూడా స్వయంగానే ఆయనే ప్రారంభించారు. అంతేకాకుండా ప్రతి ఊర్లోనూ దీనికి సంబంధించి ఒక పండుగ వాతావరణం లాగా చేసుకోవాలంటూ కూడా సీఎం చెప్పారు. అయితే ఇదే అంశానికి సంబంధించి రాజకీయంగా విమర్శలు ప్రతి విమర్శలు కూడా గత కొద్ది నెలలుగా ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. మొత్తానికి కాంగ్రెస్ అయితే ఈ విషయంలో ఒక అడుగు ముందుకేసిందని చెప్పుకోవాలి. అడుగు ముందేసిందని చెప్పుకోవడం కంటే ఒక గోల్ని సక్సెస్ అయ్యింది, మరో గోలు మిగిలి ఉంది 2,00,000కి సంబంధించి అనే చెప్పుకోవాలి. ఇదే అంశాలకు సంబంధించి మరిన్ని రాజకీయ అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి వేణు గారు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. వారితో పాటు మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎస్ వేణు గారు, అరవింద్ గారు, ముందుగా ఇద్దరికి నమస్కారం అండి. నమస్తే అండి. ఎస్ అరవింద్ గారు, ఎలా చూస్తారండి రుణమాఫీకి సంబంధించి? ఎట్టకేలకు కాంగ్రెస్ అనుకున్న లక్ష్యం వైపుగా వెళ్తోంది, ఒక గోల్ని సాధించినట్లుగానే చెప్పుకోవాలి వాస్తవానికి. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, ఈ అంశం చుట్టూ ఉన్నటువంటి వివాదాలు, రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు రాజకీయమే లక్ష్యంగా జరిగినటువంటి, అంటే ఎవరు గెయిన్ చేస్తారు దీన్ని అంటే సానుకూలమైనటువంటి అంశాలని కాంగ్రెస్ గెయిన్ చేస్తుందా, ప్రతికూల అంశాలని బీఆర్ఎస్ బీజేపీ గెయిన్ చేస్తుందా అన్న చుట్టూ ఇన్నాళ్ళు నెలకొన్నటువంటి ఏదైతే చర్చ ఉందో ఆ చర్చకి ఈ ఒక ముందడుగుతోటి కాంగ్రెస్ కొంత సమాధానం చెప్పింది. అదే సందర్భంలో కాంగ్రెస్ ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన అంశం ఏంటంటే నిబంధనల విషయంలో. నిబంధనలు రెండు ప్రాతిపదికలు ఏదైతే తీసుకున్నారో ఆ రెండు ప్రాతిపదికల విషయంలో, ఒకటేమో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన ఉన్నటువంటి అర్హుల లబ్ధిదారులకే ఇస్తాము అనేటటువంటి అంశం. రెండోదేమో ఈ కుటుంబంలో ఒకరికి ఇచ్చేటటువంటి క్రమంలో ఆ కుటుంబాన్ని నిర్ధారించడానికి రేషన్ కార్డు అనే ఏదైతే ఉందో ఈ రెండు కొంత అడ్డంకిగా మారినటువంటి సందర్భం ఉంది. అదే సందర్భంలో 6,83,000 మంది, సుమారుగా 6 నుంచి 7 లక్షల మంది రేషన్ కార్డు అనేటటువంటి నిబంధన అడ్డంగా ఉంది కాబట్టి వాళ్ళకి రిలాక్స్ చేస్తామని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పడంతో దానికి కూడా ఫుల్ స్టాప్ పడింది. అయితే ఈ 1,00,000 రుణమాఫీ విషయంలో ప్రధానంగా ఉన్నటువంటి విమర్శ ఏంటంటే 40 లక్షల మంది ఉంటే 11 లక్షలకే చేశారు అనేటటువంటిది కేటీఆర్ చేసినటువంటి విమర్శ. నాకు ఒక విషయం అర్థం కాలేదు. కేటీఆర్ మరి 40 లక్షల మంది ఉంటే 40 లక్షల మంది ఒక్క రోజులో రాలేదు కదా. అంతకుముందు మీ రుణమాఫీలో కూడా అదే 40 లక్షల మంది ఉన్నారా లేదా అనేది చూడాలి. మరి ఈ ప్రభుత్వం మారే ముందే ఆఖరి 3 నెలలు, ముఖ్యంగా ఆఖరి 3.5 నెలల్లో రుణమాఫీ ఏదైతే మీరు చేస్తామని చెప్పి ₹1,00,000 రుణమాఫీ చేశారో మరి దాంట్లో ఆ 40 లక్షల మంది కూడా ఉండాలి కదా. మొత్తం 40 లక్షల మందికి సంబంధించినటువంటి ఆయన చెప్తున్నటువంటి వివాదం ఒక పక్కన ఉంటే, రెండో పక్క హరీష్ రావు తన సవాళ్ళ మీద విషయంలో కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తూనే ఆయన దీంతోపాటు 6 గ్యారంటీలను కూడా లింక్ చేస్తూ మొత్తం ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అన్నీ అమలు చేస్తే నేను రాజీనామా చేస్తాను అనేటటువంటి ఒక ప్రొజెక్షన్ ఇచ్చారు. ఇప్పుడు హరీష్ రావు రాజీనామా చుట్టూ తిరుగు కూడా భవిష్యత్తులో రాజకీయం జరగబోతుంది అనేది క్లియర్. అయితే నిన్న నాకు అంటే ఒక ముఖ్యమంత్రి ఇంటరాక్షన్ సందర్భంగా ఆయన స్థానికంగా ఉన్నటువంటి స్పెషాలిటీస్ని, స్థానికంగా ఉన్నటువంటి అంశాలని కూడా టచ్ చేస్తూ మాట్లాడినటువంటి విషయం గమనించాలి. నిజామాబాద్ రైతులతో మాట్లాడుతూ అంకాపూర్ చికెన్ తినిపిస్తావా అన్నారు. ఖమ్మం రైతులతో మాట్లాడుతూ మిర్చి రేట్లు, పత్తి రేట్లు ఎట్లా ఉండబోతున్నాయి, నువ్వేమనుకుంటున్నావు అని అడిగారు. ఇట్లా అంటే ముఖ్యమంత్రి అక్కడ ఇంటరాక్షన్ సందర్భంగా వచ్చినటువంటి ఇది కూడా కొంచెం రైతులని టచ్ చేసే విధంగానే మాట్లాడారు. అయితే ఇది ఈ మొదటి విడతలు అంటే మొదటి ఫేజ్లో చేసినటువంటి ₹1,00,000 ఈ నెలాఖరులోపు చేయబోతున్నటువంటి 1,50,000, అదే సందర్భంలో ఆగస్టు 15 లోపు చేయబోయేటటువంటి 2 లక్షలు. దీనికి దశలుగా వెళ్ళే క్రమంలో ఖచ్చితంగా ఒక వివాదం అంటే మరిన్ని వివాదాలు రాబోతున్నాయి అనేది క్లియర్. రాజకీయాలు అదే ఎజెండాగా పనిచేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు, అదే సందర్భంలో బీఆర్ఎస్ దీంట్లో ఉన్నటువంటి ఏ చిన్న లోపం జరిగినా దాన్ని అస్త్రంగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు బీఆర్ఎస్ బీజేపీలు అదే అంశాన్ని ముందుకు తెచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. విజయ్, రైట్.
సార్ వేణు గారు మీరెలా చూస్తారండి? రుణమాఫీకి సంబంధించి ₹1,00,000 రుణమాఫీని అయితే చేస్తోంది. 1,50,000 రుణమాఫీ నెలాఖరులోగా, 2,00,000 రుణమాఫీ ఆగస్టు 15లోగా చేస్తాము. మేము అన్నటువంటి రుణమాఫీకి సంబంధించి 100% పూర్తి చేయబోతున్నామంటూ చెప్తున్నారు. అయితే లబ్ధిదారుల విషయంలో కొంత బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీలు కావచ్చు అటు ఇటుగా చెప్తున్నాయి. పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు ఇవ్వట్లేదు, కొంతమందిని మాత్రమే సెలెక్ట్ చేశారనేటువంటి విషయం కూడా ఉంది. దానికి సంబంధించి విమర్శలు చేస్తున్నారు. ఎట్టకేలకు రైతు రుణమాఫీకి సంబంధించి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం సక్సెస్ అవబోతుందని కాంగ్రెస్లో అంతర్గతంగా చెప్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ చర్చ జరుగుతోంది. మీరెలా చూస్తారండి? ఇప్పుడు చేసినంత వరకు ఆహ్వానించదగిన విషయం. అయితే ఏంటంటే ఇంకా అర్హులైన వాళ్ళు ఈ ప్రభుత్వం రూపొందించిన నిబంధనల మూలంగా ఆ అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఇది సవాళ్లు, రాజకీయ సవాళ్లు వ్యవహారం కాదు. అర్హులైన వారికి, చిన్న సన్నకారు రైతులకి, కౌలుదారులకి, అలాగే పోడు వ్యవసాయం చేసుకునే వాళ్ళకి, అలాగే రీషెడ్యూల్ కూడా అయినది. మనకు ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఈ రుణాలను రీషెడ్యూల్ చేయటం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళంతా ఈ ఈ పథకం పరిధిలోకి రాకుండా పోయే ప్రమాదం ఉంది ఈ నిబంధనల మూలంగా. వాళ్ళందరికీ న్యాయం జరగాలి, అంతేగాని ఇది రాజకీయ సవాళ్ళకు సంబంధించిన వ్యవహారం కాదు. అలాగే రైతు సంఘాలు కూడా అనేక ఇవన్నిటి కూడా ఇవ్వాలని డిమాండ్లు చేస్తున్నాయి, న్యాయమైన డిమాండ్లు అవన్నీ. అందువల్ల ఏంటంటే ఇది చిన్న సన్నకారు రైతులకి, కౌలుదారులకి వీళ్ళకి వర్తింపు చేయాలి. ఓకే. అలాగే లింక్ ఏంటిది, పాస్ పుస్తకాలు లేకపోతే ఇది మన ఆధార్ అనో రేషన్ కార్డు అనేవి పెడితే, ఇదివరకు రేషన్ కార్డులు కూడా లక్షల సంఖ్యలో ఏరేశారు. గత 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులు ఎక్కడ ఇవ్వాల, కొత్త ఇవ్వలేదు. లక్షలు అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఏది పాస్ పుస్తకాల కోసం కానీ, ఇది మన వీటికి రేషన్ కార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. రెండోది రేషన్ కార్డు అంటే కుటుంబం ప్రాతిపదిక, అంటే రేషన్ కార్డులో పేరు ఉండొచ్చు, సంవత్సరాలు వేరుగా ఎవరు వాళ్ళు బతుకుతుంటుంటారు. ఎగ్జాక్ట్లీ. ఎవరి వ్యవసాయం వాళ్ళు చేసుకుంటే వాళ్ళు కొన్న కొద్ది గొప్పతో. అందువల్ల అలాంటి వాళ్ళని ఆ రేషన్ కార్డును పెట్టి మీరు అంతా ఒకే కుటుంబం అంటే అది సరైనది కాదు కదా. అందువల్ల ఇలాంటి లోపాలన్నింటినీ సరిదిద్ది న్యాయంగా ఈ చిన్న సన్నకారు రైతులకి, వీళ్ళంతా పేదలు. ఇప్పుడు పోడు వ్యవసాయం అంటే ఏముంది పాపం, అది ఎక్కడో ఒక చోట చేసుకుంటారు, మళ్ళీ ఇంకో చోట చేసుకుంటారు. వ్యవసాయం చేసుకున్నప్పుడు అందరికీ అప్పులు అవుతున్నాయి. అందులో దాన్ని వివక్ష చూపించాల్సిన అవసరం లేదు. ఆ రైతు ఈ రైతు అని అంతా, వీళ్ళు కూడా అంత చిన్న సన్నకారు రైతులు ఇలాంటి వాళ్ళే. అందువల్ల వీళ్ళందరికీ ఇవన్నీ సమకూర్చాలి. దీన్ని ఏదో రాజకీయంగా చూడాల్సిన అవసరం లేదు. ఆ క్రెడిట్ ఏదో ప్రభుత్వానికి వస్తుంది అందరికీ అమలు చేస్తే. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి విజయ్, జనరల్గా ఇట్లాంటి వివాదాలు వచ్చినప్పుడు గతంలో ఒక ప్రాతిపదిక తీసుకున్నాడు, గ్రామ సభ పెట్టి గ్రామ సభలో లబ్ధిదారులకు సంబంధించినటువంటి ఎంపిక, ఆ వివాదాలు ఏదైనా ఉంటే దాన్ని పరిష్కారం చేసేవాళ్ళు. ఈరోజు పూర్తిగా దీని వరకే పరిమితం చేయడం ద్వారా ఈ రాబోయే రోజుల్లో ఎదుర్కోబోయే సవాళ్లు ప్రభుత్వం ముందు దాన్ని ఎట్లా సాల్వ్ చేస్తారు? గతంలో సుమారుగా అంటే నేను ఒక 25-30 సంవత్సరాలుగా అటువంటి పరిస్థితి చూస్తున్నాం. లబ్ధిదారుల విషయంలో వివాదం ఉంటే గ్రామసభ పెట్టి గ్రామ సభలో నిర్ణయించేటటువంటి పరిస్థితి. ఆ గ్రామ సభకి రెవెన్యూ తరఫున ఎంఆర్ఓ నుంచి మొదలుపెట్టి అయితే రెవెన్యూ అధికారులు అందరూ వస్తారు. అట్లాగే రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి ఎంపీడీఓ మిగతా అధికారులు వస్తారు, అగ్రికల్చర్ ఆఫీసర్లు వస్తారు, పోలీస్ ప్రతినిధులు ఉంటారు. అంటే ఎక్కడన్నా వివాదం ఉంటే ఏదన్నా జటిలమైనటువంటి వాటిని పరిష్కరించడానికి గ్రామ సభ ఒక మార్గంగా ఉండేది. ఇప్పుడు గ్రామ సభకి ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి జీవోలో గ్రామ సభకి ఎక్కడ అవకాశం లేదు. నోడల్ ఆఫీసర్గా ఉండేటటువంటి బ్యాంక్ అధికారి, అదే సందర్భంలో అగ్రికల్చర్ ఆఫీసర్గా ఉండేటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్, వీళ్ళు నిర్ణయిస్తారు అనేటటువంటి వివాదం ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంత క్లారిటీ అయితే రావాల్సిన అవసరం ఉంది. ఒక విషయం ఏంటంటే ఇది ఒక ముందడుగు. వేణుగారు చెప్పినట్లుగా ఇంతవరకు సానుకూలమైనటువంటి అంశంగానే చూడాలి. తర్వాత నెక్స్ట్ దశకి వెళ్లే క్రమంలో ఇప్పుడు ఇది 1,00,000తో అయిపోయే వివాదం కాదు. ఈ 1,00,000లో మిగిలినటువంటి లబ్ధిదారులకి సంబంధించినటువంటి అంశం ఈ మరో సెకండ్ ఫేజ్ ఆఫ్ 1,50,000కి లేట్ కల్లా అవి కూడా వస్తాయి. వాటిని ఎట్లా అడ్రస్ చేస్తారు, ఈ రెండింటినీ కలిపి మళ్ళీ చివరికి వచ్చేసరికి ఎట్లా అడ్రస్ చేస్తారు అనేది. రెండోది, ప్రకృతి వైపరీత్యాల కారణంగా రీషెడ్యూల్ అయిన రుణాలకి ఎగ్జంప్షన్ ఇవ్వాలి అనేటటువంటి ప్రతిపాదన కూడా వేణుగారు చేసింది. ఖచ్చితంగా అది కన్సిడరబుల్ చేయాల్సిన అంశం. ఎందుకంటే ఒక పర్టికులర్ అంటే తుఫాను వస్తేనో ఏదో మరొక ప్రకృతి వైపరీత్యం వస్తేనో
రుణాలను రీషెడ్యూల్ చేయడం అనేది ఒక పద్ధతిగా ఉంది. దాన్ని అదేమన్నా ఇబ్బంది అవుతుందా అనేది ఇప్పుడు ఆచరణలో సెకండ్ ఫేజ్కి వచ్చేటప్పటికి అది కూడా ఒక టాస్క్గానే చూడాలి. రైట్ అరవింద్ గారు. సో మొత్తంగా వేణుగారు అన్నట్లుగా ఇప్పటి వరకు చేస్తున్న దాన్ని ఖచ్చితంగా ఆహ్వానించాలి. కాకపోతే లబ్ధిదారుల విషయంలో మరింత జాగ్రత్తగా ప్రభుత్వం వ్యవహరించి ప్రతి ఒక్క అర్హుడికి అందాలని కోరుకుందాం. ఇకపోతే పార్లమెంటు సమావేశాలకు సంబంధించి ఈ నెల 23 నుంచి 22 నుంచి ప్రారంభమవుతున్నాయి. మొత్తంగా 16 రోజుల పాటు కొనసాగనున్నాయి. దాని తర్వాత 25వ తారీఖు ఇక్కడ తెలంగాణలో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. కాబట్టి 22 నుంచి అక్కడ, 25 నుంచి ఇక్కడ. కాబట్టి బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఆంధ్రప్రదేశ్ ఓటాన్ అకౌంట్ ను కొనసాగిస్తుందా, పూర్తి స్థాయి బడ్జెట్ పెడుతుందా, ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ తెస్తుందా, ఈ 3 ఆప్షన్స్ ని ఇంకా పరిశీలిస్తూనే ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించిన సాధ్యాసాధ్యాలు, అసలు ఓటాన్ అకౌంట్ కొనసాగించాలంటే దానికి సంబంధించి వేణుగారు చెప్తే బాగుంటుంది. వేణుగారు అయితే దాంట్లో ఎక్స్పర్ట్ కాబట్టి. వేణుగారు ఎలా చూస్తారండి? పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 23వ తారీఖు ప్రవేశపెట్టబోతున్నారు. తెలంగాణ అందుకు అనుగుణంగానే ముందు నుంచి చాలా మంది మనలాంటి వాళ్ళు భావిస్తున్నట్లు ఆ బడ్జెట్ ని చూసి రూపకల్పన చేసుకోవాలని 25వ తారీఖు ప్రవేశపెట్టబోతున్నారు. ఎలా చూస్తారు మొత్తం 2 బడ్జెట్లకు సంబంధించి, కేంద్ర బడ్జెట్, ఇటు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కి సంబంధించి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు గతం నుంచి ఏ వైఖరితో ఉందో అదేమి మారినట్టు ధోరణులు ఏం కనిపించట్లేదు. అందువల్ల అదే ధోరణిలోనే ఇది ఉంటుందా, లేకపోతే ఏమన్నా కొన్ని మార్పులు చేసుకుంటారా? మొన్న ఈ లోక్సభ ఎన్నికల్లో వచ్చిన కాస్త గుణపాఠాలు ఏమన్నా తీసుకుని చేస్తారా అనేది ఒకటి చూడాల్సి. అంటే ఇక్కడ ప్రధానంగా ఇక్కడ పెద్దన్న చిన్నన్న అనే బంధం ఒకటి కొత్తగా మొదలైంది కాబట్టి ఏమన్నా సానుకూలంగా ఉంటుందా అనేటటువంటి రాజకీయ అంశం ఖచ్చితంగా తెలంగాణలో ఉంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి కూటమిలో ప్రధాన భాగం పోషిస్తున్నాం కాబట్టి నిధుల పరంగా, అదే సందర్భంలో కొన్ని కొత్త పథకాల పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఒక సానుకూలమైనటువంటి వాతావరణం రావాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుకుంటోంది. అదే సందర్భంలో ఆ రకమైనటువంటి సానుకూల వాతావరణం కూడా ఢిల్లీలో ఉంది. ఇటీవలే కేంద్ర మంత్రులతోటి మరోసారి కలిసి వచ్చినటువంటి చంద్రబాబు కూడా అదే రకమైన ఇండికేషన్స్ కూడా ఇచ్చారు. కాబట్టి దాన్ని ఎట్లా చూడాలంటారు? అది ఇప్పుడు ఒకటి ఏంటంటే, కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో భాగంగా కేంద్రం ఏ వైఖరి తీసుకున్నా అన్ని రాష్ట్రాలకి వర్తింపు చేయాల్సి వస్తుంది. అది అందువల్ల వీళ్ళ సంబంధాలు వాటిని బట్టి అది ప్రాతిపదిక కాదు. అలాగే కొన్ని రాష్ట్రాలకి ప్రత్యేక సమస్యలు అయి ఉంటే ప్రత్యేక కన్సిడరేషన్ కూడా కేంద్రం చేయొచ్చు. అంతే తప్ప బ్రాడ్ గా నిష్పక్షపాతంగా ఒక ఈక్విటబుల్ గా న్యాయంగా అందరికి న్యాయం జరిగే పద్ధతిలోనే కేంద్రం వ్యవహరించాల్సి ఉంటది. అలాగా మళ్ళీ అక్కడ వివక్ష చూపించి తమతో అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఒక రకంగా సానుకూలంగా ఉంటాం, లేని వాళ్ళని ఇబ్బందులు పెడతాం, ఆ ధోరణులు గతం నుంచి కొనసాగుతున్నాయి. వాటిని ఇప్పటికైనా మార్చుకుంటారా లేదా అది చూడాలి. అయితే ఇక్కడ వేణుగారు ప్రధానంగా వస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో 3 ఆప్షన్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. 3 ఆప్షన్స్లో ఇంకా ఏదీ తేల్చుకోలేదు ప్రభుత్వం అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఒక పక్క ఆర్డినెన్స్ ద్వారా బడ్జెట్ తీసుకురావటం, ఆర్డినెన్స్ ద్వారా ఎక్స్టెన్షన్ చేయటం, అదే సందర్భంలో మరొక ఓటాన్ అకౌంట్ పెట్టడం, లేదా పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టడం. ఈ 3 ఆప్షన్స్లో ఏది ఇంకా క్లారిటీ రావట్లేదు. దాన్ని అంటే ఈ 3 ఆప్షన్స్లో అంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇప్పుడు నిధుల సేకరణకు ఉన్న అవకాశాలు ఏంటి, అవన్నీ కొత్త ప్రభుత్వానికి క్లారిటీ వచ్చాక ఏ రంగానికి ఎలా కేటాయింపులు చేయాలి, అవన్నీ తర్వాత వాళ్ళు చేసిన హామీల అమలుకి ఎంత అవుతుంది, ఇవన్నీ కొన్ని మొత్తం మదింపు చేసుకుని కొంత న్యాయమైన సమతూకం ఉండే పద్ధతిలో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అభివృద్ధికి సంక్షేమానికి మధ్య కూడా కొంత బ్యాలెన్స్ ఉండే పద్ధతిలో 2 ముందుకెళ్ళేటట్టు చేసుకోవాలి. అందువల్ల ఇప్పుడు అది సమయం ఇప్పుడు అదంతా చేయటానికి చాలదనుకుంటే ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి వెళ్ళొచ్చు, మళ్ళీ ఫుల్ బడ్జెట్ తర్వాత పెడతారు. లేదు సమయం ఉంటే ఫుల్ బడ్జెట్ ఇప్పుడే పెట్టుకోవచ్చు. అది ప్రభుత్వం విచక్షణకు సంబంధించింది. నాదొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఉంది ఇక్కడ. వేణుగారు, అంటే చంద్రబాబుని ఆర్థిక మంత్రిగా చూశారు మీరు, ముఖ్యమంత్రిగా చూశారు, ఆయనకు సంబంధించినటువంటి బడ్జెట్లు కూడా మీరు విశ్లేషించారు. కాబట్టి ఒక ప్రధానమైన అంశం అయితే చర్చలోకి వస్తుంది. చంద్రబాబు గతంలో ఇచ్చినట్లుగా సంక్షేమం కంటే అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రాధాన్యత ఇస్తా అనేటటువంటి మాట మాట్లాడినటువంటి చంద్రబాబు అసలు సంక్షేమం కేంద్రంగా ఇప్పుడు బడ్జెట్ పెట్టబోతున్నారు, అంటే చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ పెట్టబోతుంది అనేటటువంటి అంశాలు ముందుకు వస్తున్నాయి. ఎట్లా చూస్తారు మీరు? అదేంటంటే ఇప్పుడు గతం నుంచి ఈ ప్రభుత్వాలు కూడా కొంత ఈ సంక్షేమం పద్ధతిలో
ఇస్తున్న ధోరణి పెరుగుతూ వస్తుంది. యా ఓకే. దాంతోపాటు అన్ని పార్టీలు కూడా ఆ ధోరణిలో వస్తున్నాయి. యా టీడీపీ కూడా అలాంటి హామీలు ఇచ్చింది. అలాగే ఇప్పుడు ఇన్నాళ్ళు ఎంజాయ్ చేస్తున్న పథకాలు అవన్నీ ఉంటే వాటిని తీసేయటం అనేది సరైంది కాదు, తీసేయలేరు కూడా. ఓకే అది తర్వాత చూడాలి ఏం చేస్తారనేది. అందువల్ల గతంలో ఏం చేశారు అనే దానికంటే ఇప్పుడు అందుకే అంది ఇందాక యా సంక్షేమానికి అభివృద్ధికి మధ్యన యా కొంత సమతూకం అంటే దేనికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దానికి ఇచ్చే పద్ధతులు చెయ్యాలి. యా అయితే నిధులకు పరిమితికి లోబడి ఉంటది కనుక అది ఎలా చేస్తారనేది చూడాలి. రైట్. అంటే వేణు గారు ఒక విషయం ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ- భారీగా పథకాలకి సంబంధించినటువంటి కేటాయింపులు ఉండాల్సినటువంటి కంపల్షన్ ఉంది. అదే సందర్భంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ముఖ్యంగా రహదారులకి సంబంధించి అలాగే విద్యుత్ సమస్యకు సంబంధించి వీటన్నిటికీ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఇష్యూస్ కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడంలో ఎట్లా ఏ రకమైనటువంటి టాస్క్ చేపట్టబోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ప్రశ్నగానే చూడాలి. ఎస్, అంటే ఒక విషయం వేణు గారు, ఇప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆర్థికంగా ఎన్నో సవాళ్లు ఉన్నాయనేది చాలా క్లియర్ గా కనిపిస్తోంది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా క్లియర్ గా చెప్తున్నాయి, గత ప్రభుత్వాలు అసలు మొత్తంగా ఆర్థికంగా కుదేలు చేసేసాయి రాష్ట్రాలని, ఈసారి బడ్జెట్లు మేము ప్రవేశపెట్టడం కూడా మాకు పెద్ద సవాల్గా మారిందని. కాబట్టి అంటే ఇటు రేవంత్ సర్కార్ కావచ్చు, అటు చంద్రబాబు సర్కార్ కావచ్చు, ఇద్దరు కూడా చాలా క్లియర్గా ఏం చెప్తున్నారంటే కేంద్ర ప్రభుత్వం కొంత ఆదుకోవాలని చెప్తున్నారు గత ప్రభుత్వాలు చేసినటువంటి వాటికి సంబంధించి. సో ఇదంతా సాధ్యమవుతుంది అంటారా? అసలు బడ్జెట్కి సంబంధించి వీళ్ళు ఎదుర్కోబోయే సవాళ్ళు ఎలా ఉండబోతున్నాయి? అదే ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు చెప్పినప్పుడు వాళ్ళ ప్రాధాన్యతలను బట్టి ఎలా వాటిని కేటాయింపులు చేసుకుని ముందుకు వెళ్తారని చూడాలి. ఉమ్, అలాగే లేదు ఇప్పుడు ఉన్న అవసరాలు ఏంటి, లభ్యమయ్యే నిధులు ఏంటి అనేది అది ఒక సమస్య. అలాగే కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సినవి ఎలా రాబట్టాలి, యా ఉమ్, అది చాలా ప్రధానమైన అంశం. అవును. ఎగ్జాక్ట్ ఎందుకంటే ఈ జిఎస్టీ ఇలాంటివన్నీ తెచ్చాక కేంద్రానికి పోతున్న అత్యధిక భాగం నిధులు, అందులో వీళ్ళకి రావాల్సిన వాటాలు రావాలి. కొన్నేమో రాష్ట్రాలతో పంచుకోలేని పన్నులు కానీ మిగతాయి అవి పెంచుతున్నారు. ఉమ్, యా అందువల్ల ఆ రకంగా రాష్ట్రాలకి రావాల్సిన ఆదాయం రాకుండా పోతుంది. అందువల్ల అలాగే ఆర్థిక సంఘాలు సిఫార్సుల మేరకు రాష్ట్రాలకి స్థానిక సంస్థలకి నిధులు విడుదల చేయాలి. ఇవన్నీ మొత్తం అన్నిటినీ సమగ్రం పరిచిన తర్వాత అప్పులు చేయటాన్ని, అప్పులు అసలు చేయకుండా ఈ Yeah. సాగదు. అయితే Correct. దానికి కూడా కొన్ని పరిమితులు పెడుతున్నారు. అప్పులు దేనికి చేస్తున్నాము ఏంటి అనేది కూడా దేనికి చేయాలనేది కూడా ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల కంటే తప్పదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన అప్పులు లేకుండా నడవదు. యా yes. అందువల్ల వీటన్నిటిని సమగ్రంగా పరిశీలించుకుని చేసుకోవచ్చు. లేదు ఇంకాస్త డెమోక్రటిక్ గా ఉండాలనుకుంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏంటి వివిధ రంగాల వాళ్ళతో ఏదో రొటీన్ గా, అది ఇండస్ట్రీస్ కానీ రైతులు కానీ ట్రేడ్ యూనియన్స్ కానీ ఇలా రకరకాల వాళ్ళతో వాళ్ళ అభిప్రాయాలు సూచనలు కూడా తీసుకుంటుంది. యా ఓకే. రాష్ట్రాలు కూడా అలాంటిది అనుసరించవచ్చు. లేదు అఖిలపక్ష సమావేశం కూడా పెట్టి ఉన్న పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, అవసరాలు, మనం చేపట్టాల్సినవి, కొనసాగించాల్సిన పథకాలు, వీటన్నిటిని కొంత వివరించి అభిప్రాయాలు తీసుకుంటే సలహాలు ఇస్తారు. యా రైట్. అది కూడా చేసుకోవచ్చు. ఓకే అండి. ఇక మళ్ళీ మామూలుగానే రెగ్యులర్గా ఉండే ప్రశ్నలే. ఈ సమావేశాలకి, శాసనసభ బడ్జెట్ సమావేశాలకి రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్ష నాయకులు రాబోతున్నారా లేదా అనేటటువంటి చర్చ అయితే ఖచ్చితంగా సమావేశాలు అనగానే వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఏమంటారు విజయ్, మీరేమంటారు చెప్పండి. మమ్మల్ని అడుగుతున్నారు, సరే మీ అభిప్రాయం నాకు చెప్పండి. తెలిసినంత వరకు ఇరు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. అంటే ఇప్పుడే కాదు, గత కొన్ని ఏళ్లుగా లేకపోతే గత కొన్ని సమావేశాల్లో ఇలా మాజీ ముఖ్యమంత్రులు లేకపోతే ప్రతిపక్షంలో ప్రధానంగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళ ఈగోలకు పోయి లేకపోతే వాళ్ళ వ్యక్తిగతంగా మమ్మల్ని ఏదో అనేసారని చెప్పేసి సమావేశాలకు డుమ్మా కొట్టడం పరిపాటిగా మారిపోయింది. అంటే మేము ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు, ప్రజల తరపున రావాలి, కనీసం మా నియోజకవర్గం తరపున రావాలనేటువంటి కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు కాదు, దేశవ్యాప్తంగా ఇటువంటివి అన్ని రాష్ట్రాల్లోనూ కూడా జరుగుతున్నాయి. ఏదో ఒకటి రెండు రాష్ట్రాల్లో కొంత మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా వ్యవహరిస్తున్నారు తప్పించి మిగిలిన అన్ని రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రులు లేకపోతే ప్రతిపక్ష నేతలు అయితే హాజరవుతున్నటువంటి పరిస్థితి లేదు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మాజీ ముఖ్యమంత్రుల తీరు తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా అసలు వాళ్ళు హాజరవుతారనేటువంటి అంచనా కూడా వేయలేరని అంటే చెప్తున్నారు. ఒక ప్రాథమికమైన విషయం గమనించాలి. వేణు గారు చాలా మందిని చూసుంటారు, దాంట్లో సగం మంది నేను చూసుంటా ప్రతిపక్ష నాయకులుగా. ప్రతిపక్ష నాయకులుగా పి జనార్దన్ రెడ్డి నుంచి నేను చాలా మందిని చూశాను. పి జనార్దన్ రెడ్డి, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత చంద్రబాబు,
తర్వాత క్రమంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉంది తెలంగాణలో, అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంగా ఉన్నారు. అంటే మేము చూసిన వాళ్ళల్లో ప్రతిపక్ష నాయకుడు అంటే అంతకుముందు జనార్దన్ రెడ్డి కంటే ముందు ఎన్టీ రామారావు ఒక ప్రత్యేక పరిస్థితిలో నేను సభకి వెళ్ళను, మళ్ళీ ముఖ్యమంత్రిగానే సభకు వెళ్తాను అని సవాల్ చేసి బయటకు వచ్చారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా నేను ఈ సభలో ఉండను, నేను ప్రజల్లో ఉంటాను అని బయటకు వచ్చి ఆయన పాదయాత్ర చేశారు. మూడోది చంద్రబాబు తనకి, తన కుటుంబానికి, తన భార్యకి అవమానం జరిగినటువంటి సభలో కౌరవ సభలో ఉండను అని చెప్పి కౌరవ సభ గౌరవ సభగా మారిన తర్వాతే వస్తాను అని చెప్పి ఆయన బయటకు వచ్చి పాదయాత్ర చేశారు. పాదయాత్ర తర్వాత ఆయన జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, ఆయన అరెస్టు అవన్నీ చూసాం. ఈ ముగ్గురు తప్ప సభకి నేను హాజరు కాను, సభకి నేను రాను అన్నటువంటి ప్రతిపక్ష నాయకుల్ని మేము చూడలేదు. మాజీ ముఖ్యమంత్రులుగా ఉన్నవాళ్ళు కానీ, తర్వాత ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు కానీ ప్రతిపక్ష స్థానంగా తన బాధ్యతని ఖచ్చితంగా నిర్వర్తించారు. పి జనార్దన్ రెడ్డి 24-25 మంది సభ్యులతోటి అధికార పక్షాన్ని దడదడలాడించారు. అప్పుడు దేశవ్యాప్తంగా ఒక బలమైనటువంటి నాయకుడిగా నిలబడినటువంటి చంద్రబాబుని అనేక సందర్భాల్లో చాలా ఇరుకున పెట్టారు. అంటే ఎల్వి ప్రసాద్ గ్రూప్కి ఇచ్చినటువంటి ప్రసాద్ ఐమాక్స్కి సంబంధించినటువంటి భూమి విషయం నుంచి మొదలు పెడితే ఏలేరు స్కామ్లో చంద్రబాబు పాత్ర ఉంది అనే ఆరోపణలు చేసే వరకు ప్రతి దశలోనూ చాలా బలమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. అంటే నేను రాజకీయపరమైనటువంటి ఆ వాదనకి అండగా నిలబడ్డారు అని చెప్పడం నా ఉద్దేశం. వేణు గారు అదే ఈ రకమైనటువంటి ప్రతిపక్ష నాయకులను చూసి ఇప్పుడు సభకే మొహం చాటేస్తున్నటువంటి ఇద్దరు ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన వ్యవహారం నాకైతే అర్థం కాదు. అదే చెప్తున్నా. ఇప్పుడు మీరు మీ సీనియారిటీలు అలాంటి వాళ్ళని చూసారు, మా వరకు వచ్చేసరికి మేము ఇట్లా సభలకు హాజరు కానటువంటి ప్రతిపక్ష నేతల్ని, ముఖ్యమంత్రులని, మాజీ ముఖ్యమంత్రులని చూసేటువంటి పరిస్థితి నెలకొంది. మాకు ఎలా చూస్తారు వేణు గారు? అంటే మీకుండే సీనియారిటీకి, లేకపోతే మీరు ఎంతో మంది ప్రతిపక్ష నేతల్ని, ముఖ్యమంత్రుల్ని చూసుంటారు. ఇటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా? అసలు సభలకు హాజరు కాము అనేటువంటి పరిస్థితి అది గతంలో లేదండి. పైగా గతంలో అంటే 80-80s అంతకు ముందు కూడా ఈ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వారికి, ప్రతిపక్షాల నాయకులకి మధ్యన మంచి గౌరవం, పరస్పర గౌరవం, మర్యాద ఉండేవి. అవును. ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నా ఎంతో శ్రద్ధగా వినేవారు. వాళ్ళు నిర్ణయాలు ఏది తీసుకున్నా ఆ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. అలాగే ఈ వ్యక్తిగత దోషంలో వాటికి ఎక్కువ ఎప్పుడు ఉండేవి కాదు. ఆ తర్వాత ఏంటంటే కొన్ని అలాంటి అవాంఛనీయ ధోరణులు చేసుకున్నాం. దానివల్ల దానివల్ల ఏమవుతుంది, న్యాయంగా అక్కడ చర్చించాల్సినవి ప్రజా సమస్యలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, వాటి ఎలా ఉండాలి, లోటుపాట్లు ఏంటి, వాటిని సరిదిద్దాలి, సక్రమంగా ఎలా అమలు చేయాలి, వాటికి సంబంధించిన నిర్మాణాత్మక సూచనలు. ఊరిని తిట్టు వదిలేయటం నెగిటివ్ క్రిటిసిజం కాదు. ఆ లోటుపాట్లు ఎత్తి చూపుతూనే ఎలా సరిదిద్దాలి, అందువల్ల ఏంటంటే ప్రతిపక్ష నాయకులైనా అధికారంలో ఉన్నవారైనా అప్పుడు వాటిని విని అర్థం చేసుకుని అవతల వారి అభిప్రాయాన్ని కూడా గౌరవించి ఆ ధోరణిలో కొంత డెమోక్రటిక్ స్పిరిట్ ఉండేది. అందువల్ల అవి సాఫీగా నడిచేయి, అర్థవంతంగా చర్చలు అవి నడిచేయి. ఈ వ్యక్తిగత దోషంలో వీటికి వెళ్ళినప్పుడు ఏదైనా పొరపాటు జరగవచ్చు, కుంభకోణం జరగవచ్చు, చెప్పినప్పుడు దాన్ని డిమాండ్ చేస్తే వాటి మీద విచారణలు జరిపించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అందువల్ల అది ఇరుపక్షాల మధ్యన అలాంటి సంబంధాలు ఉండాలి. ఉన్నప్పుడు రెండోది, ఈ ఎన్నికల్లో పోటీ చేశారంటే ప్రజల పక్షాన ప్రాతినిధ్యం వహించి వాళ్ళ సమస్యలు చేపట్టడానికే కదా. ఇప్పుడు ఒకసారి ఎన్నుకున్నాక ఆ కర్తవ్యాన్ని నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికైన ప్రజాప్రతినిధులు అందరి మీద ఉంటుంది, అధికార ప్రతిపక్షాల పార్టీల మీద. వాళ్ళు నిర్వర్తించాలి దాన్ని. అంతేగాని వేరే కారణాలతో లేదు. ఇప్పుడు సభకు వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటి, లేకపోతే అక్కడ అసలు మాట్లాడలేని పరిస్థితి ఏమైనా అలాంటివి వస్తున్నాయా, లేకపోతే ఇంకేంటి అనేది చూస్తే దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ముందే మానేయాల్సిన అవసరం అయితే లేదు. అంటే ఇక్కడ విజయ్ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే, ప్రభుత్వాన్ని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో విమర్శించడానికి కొన్ని అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వం తన వాదనగా, తన భావంగా, తన విధానంగా ప్రకటించేటటువంటి రాష్ట్రపతి ప్రసంగం కానీ, గవర్నర్ ప్రసంగం కానీ, దానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాన క్రమంలో కొన్ని
సవరణలు ప్రతిపాదించవచ్చు, ఆ సవరణలు ఆమోదింపజేసుకోవచ్చు, ఆ విధంగా సక్సెస్ అవ్వచ్చు. ఎస్, అది ఒక మార్గం. రెండోది తర్వాత జరిగేటటువంటి బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రసంగం, బడ్జెట్కి సంబంధించిన కేటాయింపుల విషయంలో ఒక అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. బడ్జెట్ పద్ధతులు ఉంటాయి. ప్రతి శాఖ తన బడ్జెట్ ఆ మంత్రి ప్రవేశపెట్టిన తర్వాత దానిపైన చర్చ ఉంటుంది. ఆ సందర్భంగా కూడా ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేటటువంటి అవకాశం ఉంది. ఓటింగ్కి పట్టుబట్టి ఓటింగ్ చేసి సవరణలు కూడా ప్రతిపాదించవచ్చు. ఇక ఇవన్నీ కాకుండా ఇంకా కొన్ని అవకాశాలు ఉంటాయి. క్వశ్చన్ అవర్ ఉంటుంది, 0 అవర్ ఉంటుంది. ఇవి కాకుండా సావధాన తీర్మానం, కాలింగ్ అటెన్షన్ అంటారు దాన్ని, సావధాన తీర్మానం ఉంటుంది, స్వల్పకాలిక చర్చ ఉంటుంది. ఇన్ని అవకాశాలు ఉంటాయి. ప్లస్ బడ్జెట్ ఏదన్నా బిల్లుని చట్టంగా మార్చే క్రమంలో అది బిల్లుని ప్రవేశపెడితే దానిపైన చర్చ చేయొచ్చు. అంటే ప్రభుత్వాన్ని ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఇరుకున పెట్టేటటువంటి అవకాశాలు ఖచ్చితంగా ప్రతిపక్షానికి ఉంటాయి. కాకపోతే దానికి సంబంధించినటువంటి నెంబర్ గేమ్, వాళ్ళ నెంబర్ ఆధారంగా వాళ్ళకి టైం కేటాయిస్తారు కాబట్టి ఆ రకమైనటువంటి ఇబ్బందులు కొన్ని ఫ్లోర్లో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఖచ్చితంగా అధికార పక్షానికి ఎక్కువ సభ్యులు ఉంటారు కాబట్టి ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకుండా తరచుగా అడ్డు తగలటం, ఇవన్నీ లెజిస్లేటివ్ ప్రాక్టీస్లో భాగం. కానీ కేవలం వీటిని బూచిగా చూపించి లేదంటే వీటిని అవాయిడ్ ప్రభుత్వాన్ని ఫేస్ చేయడాన్ని అవాయిడ్ చేసలేని పరిస్థితిలో సభకి రాకుండా తప్పించుకోవటం మాత్రం సరైనటువంటి పద్ధతి కాదు. రెండు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు ఖచ్చితంగా ఆలోచించాలి ఆ విషయంలో. రావాలి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేటప్పుడు. ఇప్పుడు ఒక విషయం మనం క్లియర్గా చూస్తున్నాం. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మొదటి 2 సందర్భాల్లో ప్రతిపక్షం బలహీనంగా ఉంది. ఈసారి బలమైనటువంటి ప్రతిపక్షంతో వెళ్ళినటువంటి పరిస్థితిలో ఒక పక్క రాహుల్ గాంధీ, మరో పక్క మల్లికార్జున ఖర్గే యొక్క స్పీడ్ చూస్తున్నాం మనం. అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాల్ని విమర్శించే క్రమంలో ఖచ్చితంగా వాళ్ళు ఉన్నటువంటి అవకాశాలన్నీ వాడుకుంటున్నారు. ఆ రకమైనటువంటి భావంతో ముందుకెళ్ళాలి తప్ప ఈ రకమైనటువంటి తప్పించుకునేటటువంటి వ్యవహారం అయితే కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. విద్యుత్ అవకతవకలపై కమిషన్ విచారణ అయితే కొనసాగుతుంది. కాకపోతే కమిషన్ చైర్మన్ను మార్చాలని సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి విషయం తెలిసిందే. ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అసలు మేము గెలిచేసామని వాళ్ళు ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం కూడా చేసుకుంటున్నారు. అయితే నెల 22 వరకు కొత్త కమిషన్ను ప్రకటిస్తామని సుప్రీంకోర్టుకు ప్రభుత్వం కూడా తెలిపింది. ఈ కమిషన్కు వ్యక్తిగత అభిప్రాయాలు ఉండొద్దని సుప్రీంకోర్టు అభిప్రాయపడ్డటువంటి విషయం కూడా చూసాం. కాకపోతే దానికి సంబంధించి కూడా నరసింహారెడ్డి గారు దానికి సంబంధించి ఆన్సర్ చేశారు. అంటే ప్రజల మధ్యలో విచారణ జరగాలని మేము ప్రెస్ మీట్ పెట్టాను తప్పించి మాకు సొంత అభిప్రాయాలు ఏవి లేవని కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తంగా విచారణ కొనసాగుతుంది. విచారణ కమిషన్కు సంబంధించి కమిషనర్ మారుతారనేటువంటి విషయాన్ని అయితే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అరవింద్ గారు ఎలా చూస్తారండి? అంటే బీఆర్ఎస్ నాయకులు తొందరపడి బీఆర్ఎస్ నాయకులకి సంబంధించినటువంటి ప్రకటనలు పక్కన పెడితే కేసీఆర్ 4 అంశాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆయన హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్ళారు. 4 అంశాల్లో కేవలం 1 అంశాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని చైర్మన్ని మార్చాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. నిర్ణయించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 22వ తారీఖు వరకు టైం అడిగింది. అయితే ఇక్కడ ఒక ప్రధానమైన అంశం గమనించాల్సింది ఏంటంటే, కమిషన్ అంటే రాజీనామా చేసినటువంటి జస్టిస్ నరసింహారెడ్డి ఆ రోజు సాయంత్రం ఒక క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే విచారణ దాదాపు పూర్తయింది. ఒక పర్టికులర్ భాగం అంటే వేణుగారితో సహా సుమారు 6-7 ఇచ్చినటువంటి అభ్యంతరాలు, వాటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ మేము లిస్ట్ అవుట్ చేశాము. ఆ లిస్టుని వచ్చిన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ముందు పెట్టి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవటం, కంక్లూడ్ చేయడం. అంటే చివరి దశలో ఉంది విచారణ అనేది ఆయన చెప్పినటువంటి అంశం. చివరి దశలో ఉన్నటువంటి క్రమంలో ఇంకొక అంశం కూడా ఆయన రాసినటువంటి, అంటే కమిషన్ కేసీఆర్కి ఏదైతే సమన్స్ ఇష్యూ చేసిందో, రమ్మని లేఖ రాసిందో, ఆ లేఖలో 2వ లేఖలో చాలా క్లియర్గా ఉంది. వీళ్ళెవరెవరైతే ప్రొఫెసర్ కోదండరామ్ కానీ, ప్రొఫెసర్ వేణు గారు కానీ, రఘు కానీ, వీళ్ళందరూ వ్యక్తం చేస్తున్నటువంటి అభ్యంతరాలు, వీళ్ళందరూ లేవనెత్తినటువంటి అంశాల మీద మీ దగ్గర నుంచి వివరణ తీసుకుంటాం. మీ వివరణతో పాటు మీరు వీళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేస్తామంటే కూడా మా సమక్షంలో చేయడానికి అనుమతిస్తాము అని చెప్పి కమిషన్ గతంలో ఒక లేఖ రాసింది కేసీఆర్కి. 2వ లేఖ, 2వ నోటీసులు.
ఆ రెండవ నోటీసుల సందర్భంగా ఇచ్చినటువంటి అవకాశాన్ని కేసీఆర్ వాడుకోలేదు అనేటువంటి ఒక అంశం ఉంటే, ఇప్పుడు కేసీఆర్ ఖచ్చితంగా కొత్త కమిషన్ చైర్మన్ ముందు వెళ్లాల్సినటువంటి సందర్భం, ఒక కంపల్సరీ సిచ్యువేషన్ ని అంతే కదా సుప్రీంకోర్టు క్రియేట్ చేసింది. కమిషన్ కొనసాగుతుంది డెఫినెట్ కమిషన్ కొనసాగుతుంది. కమిషన్ ముందుకు కేసీఆర్ వెళ్ళాలి కూడా. అవును. కేసీఆర్ 4 అంశాల్లో కమిషన్ ముందుకు తన హాజరుని కూడా ఎగ్జామ్ చేయమని చెప్పి ఒక అంశాన్ని తీసుకొచ్చారు. ఆయన తీసుకొచ్చిన 4 అంశాల్లో అదొకటి. Yes, yes. ఆ 4 అంశాల్లో 3టిని ఎటువంటి పరిస్థితిలో అంగీకరించము అని చెప్పినటువంటి సుప్రీంకోర్టు ఒక్క అంశంలోనే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి మిగతా 3 అంశాలు కంపల్సరీ, అంటే ఒకటి కమిషన్ కొనసాగుతుంది, కమిషన్ ముందు కేసీఆర్ హాజరు కావాల్సిందే. ఇది కంపల్సరీ సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా కేసీఆర్ అయితే హాజరు కాబోతున్నారు. కావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. Yes, sir. కొత్త కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంది, కొత్తగా వచ్చేటటువంటి కమిషన్ చైర్మన్ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఈ ఏకసభ్య కమిషన్కి సంబంధించినటువంటి ఎవరిని చైర్మన్గా నియమిస్తారు అనేటటువంటి చర్చ, ఊహాగానాలు అయితే రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి, రకరకాల చూద్దాం ఊహాగానాలు. దానికి సంబంధించి ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవాలి, సుప్రీంకోర్టు ఆమోదించాలి. కాబట్టి ఆ విషయంలో వేణు గారు మీరెలా చూస్తారండి అసలు విద్యుత్కు సంబంధించి వాస్తవంగా వేణుగారు చాలా కీలక పాత్ర పోషించారు ఆ విషయంలో. అందుకని వేణు గారు చెప్తే కరెక్ట్ గా చెప్తే కరెక్ట్ గా ఉంటుంది. ఎస్ చెప్పండి వేణు గారు, అసలు ఏం జరుగుతోంది విద్యుత్ అవకతవకలకు సంబంధించి, కమిషనర్ మార్పుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి కమిషన్ కొనసాగించాలని చెప్పడం, మొత్తం అంశాలకు సంబంధించి ఎలా చూస్తారు, అసలు ఏం జరుగుతోంది? ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా ప్రధానమైన అబ్జర్వేషన్ చేసింది. అది ఎప్పుడు స్టాండర్డ్ ప్రిన్సిపల్, న్యాయం చేయటమే కాదు చేస్తున్నట్లు కూడా కనిపించాలనేది. అందువల్ల ఒక పక్కన విచారణ జరుగుతుండగా నిర్ణయాలకు బాధ్యులైన వాళ్ళు ఇంకా తమ నివేదనలు చేయకముందే కొన్ని అబ్జర్వేషన్స్ చేయటం అది అభ్యంతరకరమైన సుప్రీంకోర్టు పరిగణించింది. అది సమంజసమైన వైఖరి. ఎందుకంటే విచారణ జరిపేటప్పుడు అది పూర్తిగా రిపోర్ట్ ఇవ్వాలి తప్ప మధ్యలో అభిప్రాయాలు అలా వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు అసలు. న్యాయమూర్తికి ఉన్న రికార్డు చదివి అప్పుడు దాకా మిగతా ఎవరన్నైతే విచారించారో అవన్నీ విన్నా కొన్ని అభిప్రాయాలు వస్తాయి సహజం. కానీ వాటిని బేస్ చేసుకుని బహిరంగంగా అలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. అంటే ప్రెస్ కాన్ఫరెన్స్ కి అవాయిడ్ చేసి ఉండాల్సింది అనేది అంతే. ఎందుకంటే అడుగుతారు కనుక ఇబ్బందులు వస్తాయి ఒకటి. దాని నుంచి మిగతా అంశాలకు సంబంధించి ఎంక్వైరీ కమిషన్ కి చట్టరీత్యా ఉన్న ఏ అధికారాలు అయితే ఉన్నాయో వాటి పరిధిలో తను పనిచేయటానికి అన్ని విధాలుగా ఆ అవకాశం ఉందనేది సుప్రీంకోర్టు తీర్పులో ఇమిడి ఉన్న అంశం. అంత ఓపెన్ గా చెప్పకపోయినా మిగతా వాటిని రిజెక్ట్ చేయటం అంటే ఇది కమిషన్ అధికారాలకు సంబంధించి దాని విచక్షణకి సంబంధించింది ఆ అధికారం పరిధిలో అనేది అందులో ఇమిడి అంశం. అందువల్ల ఇక దాన్ని ఏమి క్వశ్చన్ చేయడానికి లేదు. ఇప్పుడు కొత్త న్యాయమూర్తిని చేస్తే ఆయనకి మళ్ళీ ఇవన్నీ మొత్తం ఆయన అధ్యయనం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు రికార్డ్స్ చూడాలి, ఇంతకు ముందు డిపోజిషన్స్ అధికారులు ఇచ్చినవి లేకపోతే పబ్లిక్ సైడ్ నుంచి ఇచ్చినవి ఉన్నాయి, అవన్నీ కూడా ఆయన అధ్యయనం చేసి వాటిని అవగాహన చేసుకుని ఫర్దర్ గా ఇంకా ఇన్కంప్లీట్ గా ఏమున్నాయి, ఇంకా ఫర్దర్ గా ఏది తీసుకోవాలనేది న్యాయమూర్తి నిర్ణయించుకుంటారు. తర్వాత ఇంతకు ముందు ఏంటంటే పబ్లిక్ సైడ్ నుంచి కొంతమందిని చేశాం. అదేంటంటే వెళ్ళి ఇక్కడ ఆరోపణలు చేయటం కాదు, ఆ ఆరోపణలు ఏదో చేస్తే వాటిని మేము రుజువు చేసుకోవటం అనేది సమస్య కాదు అక్కడ. ఎందుకంటే క్రాస్ ఎగ్జామినేషన్ ఎప్పుడు చేస్తారు, మీ మీద ఆరోపణలు చేస్తే వాటిని రుజువు చేయడానికి అప్పుడు అసలు ప్రతివాదులుగా ఉంటే, ఇక్కడ వాళ్ళు వాదులు ఇక్కడ మేము ప్రతివాదులు అనే సమస్య కాదు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారనుకోండి, అది చేయొచ్చు, చేస్తే ఉన్న విషయాలు ఏదో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్తాం. ఉన్న రికార్డుల ఆధారంగా వాస్తవాల ఆధారంగా నిర్ధారణకు రావాల్సింది కమిషన్, అందరూ వినాలి. రెండోది కమిషన్ ఇప్పుడు మేము లేవనెత్తిన అంశాలు ప్రధానంగా నేను చెప్పినవి ఏంటంటే ఈ డెవలప్మెంట్స్లో ఉన్న వాస్తవాల ఆధారంగా వాటిలో ఉన్న కాన్సిక్వెన్సెస్ ఎలా వచ్చినాయి, అందులో ఉన్న ఇంప్లికేషన్స్ ఏమిటి అనేది చెప్పాం. వాటిని ఏ మేరకు సరిదిద్దడానికి అవకాశం ఉంటే అది సరిదిద్దాలి, లేకపోతే అలాంటి తప్పులు ఇంకా కొత్త తప్పులు భవిష్యత్తులో జరగకుండా గుణపాఠాలు తీసుకుని సరైన విధానాలను రూపొందించుకోవాలి. ఆ పద్ధతిలోనే చెప్పింది. ఓకే.
అంతే తప్ప ఇంకేం లేదు. రెండోది ఈ అరెస్టులు ఇవన్నీ ఇప్పుడు ఇదేంటంటే ఒక నిజ నిర్ధారణ కమిటీ లాంటిది, ఎంక్వైరీ కమిషన్. మ్మ్. ఆ కమిషను వెలిబుచ్చిన అభిప్రాయాల ప్రకారం ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుంది అనేది ప్రభుత్వ విచక్షణకు సంబంధించిన తప్పితే అదేం బైండింగ్ కాదు అక్కడ కూడా. ఓకే. రైట్. అలాగే వీరు ఎవరన్నా తప్పు చేశారని అభిప్రాయపడిన ఈ కమిషను వారి మీద చర్య తీసుకునే అధికారం కూడా ఈ కమిషన్కి ఏమీ లేదు. ఓకే. అందువల్ల దీని గురించి పెద్ద వివాదం చేయాల్సిందే ఉంది. వాస్తవాలు ఏంటి అనేది ప్రజలకు తెలియాలి, బయటికి రావడానికి ఆ పరిమితమైన ఇదే ఉంది ఇందులో. రైట్ రైట్ అండి. అది ఓకే. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ విషయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే పుంగునూరుకు సంబంధించి హైటెన్షన్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. అక్కడికి ఎంపీ మిథున్ రెడ్డి వెళ్ళడం, టీడీపీ శ్రేణులకి వాళ్ళకి మధ్య తోపులాట కావచ్చు, ఘర్షణ కావచ్చు జరగడం, ఆ రెడ్డప్ప ఇల్లు వాళ్ళు దగ్ధం చేయడం, అంటే ముందుగా మిథున్ రెడ్డి వాళ్ళే మమ్మల్ని కర్రలతో దాడి చేశారు, ప్రతి దాడి చేశామని టీడీపీ వాళ్ళు కొంతమంది చెప్తుండడం, అసలు ఏం జరుగుతోంది అక్కడ? దాడుల్లో కానిస్టేబుల్ సహా 12 మందికి తీవ్ర గాయాలు కూడా అయ్యాయి, ఒక 9 వాహనాలు ధ్వంసం అయ్యాయి. అసలు ఏం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్లో? అసలు ఏ గొడవలు లేకుండా సాఫీగా ప్రభుత్వాన్ని నడిపిస్తామని చెప్తున్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో ఇటువంటి వాటిని ఎలా చూస్తారు మీరు, అరవింద్ గారు? మొత్తంగా చెప్పాలంటే మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, ఆ కుటుంబం నుంచి 3 ప్రజాప్రతినిధులు ఉన్నారు. 2 ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఒకరు ఎంపీగా ఉన్నారు. అంటే మొత్తం 25 పార్లమెంటు స్థానాల్లో 4 స్థానాలు మాత్రమే గెలిస్తే వైసీపీ, అందులో ఒకటి కడప అయితే, రెండోది బాగా టఫ్ ఫైట్ జరిగినటువంటి స్థానాల్లో ఇదొకటి. అయితే ఈ మొత్తంలో మిథున్ రెడ్డి ఒక తెలుగు అంటే ఆ పార్టీకి, తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఆ పార్టీకి బలంగా నిలబడినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో కీలకంగా గమనించాల్సింది ఏంటంటే, అది పుంగనూరులో కేవలం తెలుగుదేశం వైసీపీ మధ్య మాత్రమే ఘర్షణగా చూడక్కర్లేదు. ఇది మరోపక్క ఆయనకు సంబంధించినటువంటి బీసీవై పార్టీకి సంబంధించినటువంటి రామచంద్ర యాదవ్ అనేటటువంటి ఒక వ్యక్తి, ఒక అభ్యర్థి, ఆయన తనకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి కేంద్ర బలగాల రక్షణ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ వివాదంలో, ఆయన కుటుంబం చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ వివాదంలో ఒక పక్క ఆయనని నిలువరించాలి అనేటటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారనేది ఆయన కుటుంబం నుంచి వస్తున్నటువంటి విమర్శ. మా మూవ్మెంట్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నారు, మమ్మల్ని ఎక్కడికి, మా కార్యకర్తలను కూడా కలనివ్వట్లేదు అనేది ఆ పార్టీ చేస్తున్నటువంటి ప్రధానమైన, ఆ పార్టీ కానీ ఆ కుటుంబం కానీ చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. ఇది ఇట్లా ఉంటే ఎక్కడికి వెళ్ళినా అక్కడ శాంతి భద్రతల సమస్యలు వస్తున్నాయి కాబట్టే మేము వాళ్ళని నిరోధిస్తున్నాము, వాళ్ళ మూమెంట్ని కొంత కంట్రోల్ చేయాల్సినటువంటి కంపల్సరీ సిచ్యువేషన్ ఉంది అనేది అక్కడ స్థానిక పోలీసుల వాదన. దానికి నిదర్శనం ఏంటి? నిన్న జరిగినటువంటి ఘర్షణలు, గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఘర్షణలు. ఆ ఘర్షణలో చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి అంశం ఏంటి? ఆయన అక్కడికి వెళ్ళినటువంటి క్రమంలో జరిగినటువంటి ఉద్రిక్త వాతావరణం, క్రియేట్ అయినటువంటి ఉద్రిక్త వాతావరణం, దాని సందర్భంగా వచ్చినటువంటి అల్లర్లు. ఈ మొత్తంలో పెద్దిరెడ్డి కుటుంబమే ఎందుకు టార్గెట్ అవుతోంది అనేటటువంటి ప్రశ్న మాత్రం సహజంగా అందరిలో వస్తుంది. అందరి మనసులో ఉన్నటువంటి చర్చకి ఒక ముగింపు, ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పెద్దిరెడ్డి కుటుంబం నుంచే ఆ క్లారిటీ రావాలి, పెద్దిరెడ్డి కుటుంబం నుంచే ఆ రకమైనటువంటి వివరణ రావాలి. ఎందుకు వివాదాస్పదం అవుతున్నారు, ఎందుకు వీళ్ళ మూమెంట్ వివాదాస్పదం అవుతుంది, వీళ్ళ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. అదే సందర్భంలో నాట్ ఓన్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన మీద అంటే కేంద్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర బలగాల రక్షణ తెచ్చుకున్నటువంటి రామచంద్ర యాదవ్ ఏం చెప్తున్నారు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా డిస్కషన్ పాయింట్స్ గానే చూడాలి. వేణు గారు, మీరెలా చూస్తారని అసలు పుంగునూరులో జరుగుతున్నటువంటి ఘర్షణ వాతావరణానికి సంబంధించి? అక్కడ ఎంపీ గన్మెన్ కూడా స్వయంగా గాల్లోకి కాల్పులు జరిపేటువంటి ఒక పరిస్థితి ఏర్పడిందంటే అసలు ఏం జరుగుతుంది ఆ గొడవలో? ఎందుకు ఇటువంటి ఘర్షణ వాతావరణం నెలకొంది ఆంధ్రప్రదేశ్లో? ఇంకా ఎందుకు సాల్వ్ అవ్వట్లేదు? ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి వేణు గారు, సారీ ఫర్ ది ఇంటరప్షన్. చెప్పండి. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబు నాయుడుకి వివాదం ఇవాల్టిది కాదు. అవును, యూనివర్సిటీ రోజుల్లోనే వీళ్ళిద్దరూ ప్రత్యర్థిగా ఉండి, అంటే యూనివర్సిటీ రాజకీయాల్లో కూడా ఒకే పార్టీలో ఉండి కూడా వివాదాస్పదంగా, అంటే ఒక ఘర్షణ వాతావరణాన్ని క్రియేట్ చేసుకున్నటువంటి పరిస్థితి. ఇద్దరూ ఎన్ఎస్యుఐ లీడర్లే,
ఇద్దరు ఎన్ఎస్యుఐ లీడర్లుగా ఉండి కూడా ఇద్దరు ఎన్ఎస్యులో ఉన్నటువంటి 2 గ్రూపులకి ప్రాతినిధ్యం వహించి ఈ ఘర్షణ వాతావరణం కానీ ఈ వివాదాలు కానీ ఇవాల్టిది కాదు అని చెప్పడం నా ఉద్దేశం. రైట్. వేణు గారు మీరెలా చూస్తారండి? ఇప్పుడు ఇది ఏంటంటే అండి, అధికార పార్టీ వాళ్ళకైనా ప్రతిపక్షాలకైనా లేదు ఇతర ప్రజా సంఘాలకైనా ఇంకా ఇతరులకైనా ఈ స్వేచ్ఛగా పర్యటించే అవకాశం అది ఒక హక్కు ఉంది, ప్రజాస్వామ్య హక్కు. యా, అలా ఎవరిది వాళ్ళు చేసుకోవచ్చు. ఒకళ్ళు చేస్తుంటే ఇంకొకళ్ళు అడ్డుపడి చేయటం అనేది అది సరైన పద్ధతి కాదు, సరైన రాజకీయ విధానం కూడా కాదు. యా, అందువల్ల అలాంటి లేదు. రెండోది, ఇవాళ చాలా నిరంకుశ ధోరణులు కేంద్రంలోనూ కొన్ని రాష్ట్రాల్లో ఇక్కడ కూడా కనపడుతున్నాయి. ఏది మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా గతంలో కానీ ఏంటి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఇద్దరు మంత్రులే వెళ్తున్నారంటే మిగతా ప్రతిపక్ష నాయకుల్ని సంఘాల నాయకుల్ని ఇంటికి పరిమితం చేస్తే నిర్బంధం ఉంచే ధోరణులు కనపడుతున్నాయి. అవును. కానీ అదేంటి, శాంతి భద్రతల సమస్య వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, అలాంటివి రాకుండా ఏం చేయాలి అనేది పోలీసు యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు ఏర్పాట్లన్నీ చేసుకోవాలి. అంతే తప్ప వాళ్ళకి అసలు బయటికి కూడా వచ్చే అవకాశం లేకుండా చేయటం అనేది సరైంది కాదు. రెండోది, ఈ విభేదాలు ఉంటాయి పార్టీల మధ్యన, నాయకుల మధ్యన ఉంటే వాటిని ఏ పరిమితుల వరకు ఏ పద్ధతిలో చేయాలో తప్ప ఇది రోడ్ల మీద పడి ఇలా ఒకళ్ళొకళ్ళు పరస్పర దాడులు చేసుకునే పరిస్థితి తేవటం శ్రేయస్కరం కాదు. ఓకే. రెండోది, శాంతి భద్రతలు అనేది దానికి భంగం కలుగుతుందంటే ఎవరి నుంచి, అధికార పక్షం వాళ్ళ నుంచి వచ్చినా సరే ప్రతిపక్షం నుంచి వచ్చినా సరే సమానంగానే పోలీసులు వ్యవహరించాలి. అది ఏకపక్షంగా వ్యవహరించాల్సిన వ్యవహారం కాదు. రైట్. అందువల్ల ఒకరినేమో అడ్డుకుంటాం, మిగతా వాళ్ళకి స్వేచ్ఛగా ఇస్తాము అనే ధోరణి కూడా అది సరైంది కాదు. అందువల్ల ఏంటంటే అధిక ప్రభుత్వ వైఖరిలోను రాజకీయ పక్షాల వైఖరిలోను సరైన ఇప్పుడు వేణుగారు ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే తెలుగుదేశం జనసేన శ్రేణులు కూడా మమ్మల్ని పోలీసులు నిరోధిస్తున్నారు, మా మూమెంట్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, వాళ్ళ రాజకీయ మూమెంట్ కోసం, వాళ్ళ రాజకీయ అవకాశం కోసం వాళ్ళ మూమెంట్ని ఫ్రీగా చేస్తున్నారు, మమ్మల్ని నిరోధిస్తున్నారు అనేటటువంటి విమర్శలు కూడా తెలుగుదేశం నుంచి జనసేన నుంచి కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. అది ఇప్పుడు నార్మల్ గా మనకు అందరికీ తెలిసిందే కదా. అది అధికార పక్షానికి వ్యతిరేకంగా వ్యవహరించాలంటే పోలీసు యంత్రాంగం ఎట్లా వ్యవహరిస్తుందో తెలిసిందే. ఓకే. అది అందువల్ల ఏంటంటే సరే ఇప్పుడు అదే నిజమైతే అధికారం వాళ్ళ చేతిలోనే ఉంది. పోలీసు యంత్రాంగం అంత అప్రజాస్వామికంగా వ్యవహరించి వీళ్ళకున్న ఆ స్వేచ్ఛని పర్యటించడానికి ప్రచారం చేయటానికి ఇలాంటి వాటికైనా అడ్డం వస్తే వాళ్ళ చేతుల్లో పనే కదా అది. ప్రభుత్వం వాళ్ళే కంట్రోల్ చేయొచ్చు. రెండోది, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ప్రజాస్వామ్యయుతంగా చేసుకునే ప్రచారం ఆందోళనలు ఇప్పుడు ఎందుకంటే సమస్యల పరిష్కారం కోసం రాజకీయ పార్టీలు చేస్తాయి, సంఘాలు చేస్తాయి, ఇవన్నీ ప్రజానీకం చేస్తారు. దానికి ఇలా ఈ పరస్పర దాడులు చేసుకునే ఈ వ్యవహారాలకి మధ్యన ఫండమెంటల్ డిఫరెన్స్ చూడాలి. అన్నిటిని ఒక ఘాటును కట్టకూడదు. ఎందుకంటే ఆందోళన చేసినప్పుడు వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇవ్వాలి. అది శాంతి భద్రతల సమస్యకి దారి తీస్తే దానికి అలాంటి అదుపు చేయడానికి పోలీసు యంత్రాంగానికి ఎప్పుడు అధికారం అవకాశం ఉంటే అంతవరకు తీసుకోవచ్చు. అంతే తప్ప ఇది కలగాపులగంగా కూడా చూడకూడదు. అలా. ఇక మరొక అంశాన్ని చూసుకున్నట్లయితే మా అసోసియేషన్కి సంబంధించి వాళ్ళు ఒక డిమాండ్ చేస్తున్నారు. ఇటు సినీ ఆర్టిస్టుల పైన లేకపోతే కొంతమంది సినీ ఆర్టిస్టుల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు కొంతమంది సోషల్ మీడియా వేదికగా. వాటిని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ వాళ్ళ విన్నపం కావచ్చు లేకపోతే వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ కావచ్చు ఏదైతే జరుగుతోంది. శివబాలాజీ లేకపోతే కొంతమంది ఇతరులు వాళ్ళంతా కూడా ఇటు రాజీవ్ కనకాల అంటే సినీ ప్రముఖులు కొంతమంది చెప్తున్నటువంటి మాట ఇది. ఒక 200 యూట్యూబ్ ఛానల్స్ లిస్టును కూడా మేము డీజీపీకి అందజేశామంటూ వాళ్ళు చెప్తున్నారు. ఈ కొన్ని యూట్యూబ్ ఛానల్స్, కొన్ని మీమ్ పేజెస్ ఇష్టారీతిన ఆడవాళ్ళకి సంబంధించి లేకపోతే సినీ ఆర్టిస్టులకు సంబంధించి ట్రోల్స్ చేస్తున్నారని చెప్తున్నారు. లేడీ ఆర్టిస్టులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు, దీనివల్ల వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేస్తున్నారంటూ వాళ్ళు చెప్తూ బాధపడుతున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. వేణుగారు, అసలు ఎలా చూస్తారు వేణుగారు సినీ ఆర్టిస్టులకు సంబంధించి లేకపోతే కొంతమంది వ్యక్తులకు సంబంధించి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే సోషల్ మీడియా వేదికగా ఇష్టారీతన ట్రోల్స్ చేయడం కావచ్చు, వాళ్ళ వ్యక్తిత్వ హననాన్ని చేయడం కావచ్చు, ఎలా చూడాలి? అసలు దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలంటారు? ఇప్పుడు ఇది హాస్యం అన్నప్పుడు అది సున్నితంగా ఉండాలి తప్ప
ఆ అవతల వాళ్ళని కించపరిచి ఈ వ్యక్తిత్వ హననం చేసేది, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పద్ధతిలో అవి ఉండకూడదు. ఉమ్, ఇప్పుడు సినిమాల్లో కూడా రకరకాల అభ్యంతరకరమైన సన్నివేశాలు అవన్నీ కూడా రావచ్చు, కానీ అవన్నీ కల్పిత పాత్రలు. ఉమ్, పలానా వాళ్ళ మీద అనేది కాదు అక్కడ. సరే, అది అందులో మంచి చెడు అనేది అది వేరే విషయం, చర్చించవచ్చు. కానీ ఇక్కడికి వచ్చేసరికి వ్యక్తుల మీద జరుగుతున్నది ఇది. వారి వ్యక్తిగత వ్యవహారాలు ఏమైనా ఉండొచ్చు, ఉమ్, వాటిని ఇది నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు, ఉమ్, కానీ వాటిని ఆధారంగా మాకేదో తెలిసిన సమాచారంగా ఈ ఆధారంగా ఇవన్నీ పెడుతున్నామని పద్ధతిలో చేసి కించపరిచే పద్ధతిలో అది సరైంది కాదు. అది Okay. అది సెల్ఫ్ రెస్ట్రెయింట్ ఉండాలి అది చేసేవాళ్ళకి. అది అలాగే ఇప్పుడు చట్టరీత్యా అది ఎంతవరకు పర్మిసిబుల్, ఎంతవరకు కాదు. ఇప్పుడు మా నాయకులంతా అన్నారు కదా, Yeah. మేము డీజీపీ గారికి ఇచ్చాం, ఇంక మేము కూడా ఒక వింగ్ పెట్టుకుని ఆయన్ని ఫాలోఅప్ చేసుకోవచ్చు. ఆ హక్కు వారికి ఉంది, చేయొచ్చు. అలాగే పోలీసు యంత్రాంగం కూడా తమకున్న అధికార పరిధిలో ఇలాంటి వాటిని అరికట్టడానికి ఈ వ్యక్తిగతమైన ఈ కించపరిచే వీటికి లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్కి అందులో నిజం ఎంత వాస్తవం అంతా కూడా తెలీదు. ఓకే వాటిని అరికట్టడానికి వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలి. ఓకే, ఎస్. మీరే ఎలా చూస్తారు అరవింద్ గారు అసలు ఈ ట్రోల్స్ కి సంబంధించిన అభిప్రాయం ఏంటి? సినిమా రంగానికి సంబంధించినటువంటి ట్రోల్స్ ఇది కొత్త కాదు. సినిమా రంగం చుట్టూ తిరుగుతున్నటువంటి వివాదాలు ఇది కొత్త కాదు. అసలు నాకు ఒక విషయం అర్థం కాలేదు. సినిమా రంగంలో అత్యధికంగా ట్రోల్ అయ్యేటటువంటి ఫ్యామిలీ మంచు ఫ్యామిలీ. మరి మంచు విష్ణునే చైర్మన్గా ఉన్నటువంటి మా అసోసియేషన్ వెళ్ళి ఫిర్యాదు చేసింది. మంచు ఫ్యామిలీ నుంచి ఎవరు ప్రతినిధులు కనిపించలేదు. అదే సందర్భంలో మిగతా ఇంకా కొంతమందికి సంబంధించిన అంశంలో కూడా అదే నాకు అనుమానం వచ్చింది. అక్కడ వెళ్ళినటువంటి 3-4లో పెద్దగా ట్రోలింగ్కి గురయ్యేటటువంటి వ్యక్తులు లేరు, వ్యక్తిగతంగా నేను చెప్తున్నా. కానీ ఓవరాల్గా అసోసియేషన్గా వాళ్ళ బాధలో అర్థం చేసుకోగలం మనం. అయితే ఇక్కడ సినిమా రంగం చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ గాసిప్స్, ఈ ట్రోల్స్ ఇవాళ కాదు. కేవలం సినిమా రంగంలో వివాహేతర గాసిప్స్ కోసమే కొన్ని పత్రికలు నడిచాయి గతంలో. ఈ టీవీ ఛానళ్ళు ఇవన్నీ రాని రోజుల్లో కేవలం వాటి కోసం, ఆ గాసిప్స్ నడపడం కోసమే గాసిప్స్ చుట్టూ. ఎందుకంటే వాళ్ళు ప్రముఖ స్టార్లుగా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఒక చీకటి కోణాన్ని ఊహించి రాసి దాని ప్రచారం చేసుకునేటటువంటి వ్యక్తులు ఎప్పుడూ ఉన్నారు సినిమా రంగానికి అండగా. అంటే సినిమా రంగానికి అంటే తోటే వాళ్ళు సెయిల్ అవుతున్నారు. ఇప్పుడేమైందంటే అంటే ఒక మాట చెప్పాలంటే ఈ మొబైల్ రివల్యూషన్ తర్వాత, మొబైల్లో వచ్చినటువంటి సోషల్ మీడియా లింకేజ్ తర్వాత ఇది మరింత పెరిగి ఏ స్థాయికి వెళ్ళిందంటే వ్యక్తుల యొక్క ప్రైవేటు జీవితాల నుంచి వదిలిపెట్టి వాళ్ళ పిల్లల జీవితాల్లో కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి అంటే పిల్లలకి సంబంధించినటువంటి అత్యంత అంటే దుర్మార్గమైనటువంటి ట్రోల్స్ కూడా చేస్తున్నారు. వీటన్నిటికీ ఖచ్చితంగా ఏదో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాలి అనేటటువంటి ఆలోచన కరెక్టు. దాని సందర్భంలో 200 యూట్యూబ్ ఛానళ్ళ మీద ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో అదే అసలు ఇక్కడ ప్రధానమైన సమస్య యూట్యూబ్ ఛానళ్ళతో కాదు. ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతుంది మీమ్ పేజెస్ చుట్టూ తిరుగుతున్నటువంటి ట్రోలింగ్. ఆ మీమ్ పేజెస్ క్రియేట్ చేయడానికి ఏమి ఇబ్బందికరమైనటువంటి నిబంధనలు కూడా ఉండవు. అసలు నిబంధనలు ఎవరైనా చేసేటటువంటి క్రమంలో ఉన్నటువంటి ఈ స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తున్నారనేది ఖచ్చితంగా వాస్తవం. అయితే ఈ స్వేచ్ఛ దుర్వినియోగం అనేది గతంలో ఏదైతే గాసిప్ కోసం, వివాహేతర సంబంధాల గాసిప్ కోసం పత్రికలు నడిపినటువంటి కొన్ని శక్తులు ఉన్నాయో దానికి ఇది విశృంఖల రూపంగానే చూడాలి. అంటే కుటుంబాలకు సంబంధించినటువంటి అంశాలని తీసుకొచ్చి గాసిప్స్ రాసినటువంటి ఆ రోజుల నుంచి ఈరోజు పిల్లల చుట్టూ తిరుగుతున్నట్టు పిల్లల్ని కూడా వదలని ఈ ట్రోల్ పేజెస్ వరకు ఈ మొత్తంలో కొంత ఖచ్చితంగా స్వేచ్ఛ అయితే దుర్వినియోగం అవుతుంది. దీని ఈ విషయంలో ఖచ్చితంగా అవసరం ఉంది. అది అవసరం అంటే సమాజం కోసం అవసరం కూడా. ఒక సందర్భంలో నేను బాగా విన్న మాట, నాతోటి ఒక సీనియర్ నటుడు కూడా అన్నమాట. అదేంటంటే మేము చేసే వందలాది అంటే సమాజహితమైనటువంటి కార్యక్రమాలను ఎక్కడా చూపించరు, ఎక్కడా దాన్ని హైలైట్ చేయరు.
ఏదన్నా ఒక చిన్న వివాదం రాగానే దాని చుట్టూ ఇంకా 14-15 వివాదాలు కలిపి దాన్ని ఇంకా మ్యాగ్నిఫై చేసి చూస్తున్నారు అనే విషయం కూడా ఖచ్చితంగా మాట్లాడారు. అది ప్రస్తుత పరిస్థితికి నిదర్శనం. నాతో మాట్లాడింది ఆ మాట అన్నది ఇండస్ట్రీలో చాలా పెద్ద హీరో, అది ప్రాతిపదికగా తీసుకొని ఆయన చేసే సేవా కార్యక్రమాలు, ఆయన చేసేటటువంటి సాంఘిక కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఆయన పేరే ఒక సేవకి ప్రత్యామ్నాయంగా చెప్తారు. అటువంటి వ్యక్తి అన్న మాటని నిజంగానే నాకు ఈ వార్త చూడగానే ఫస్ట్ అదే గుర్తొచ్చింది. ఇకపోతే నీటికి సంబంధించి నీటిలో నిజంగానే పేపర్ లీక్ అయిన విషయం వాస్తవం అంటే సుప్రీంకోర్టే స్వయంగా వ్యాఖ్యానించింది. అయితే సెంటర్ల వారీగా రిజల్ట్స్ మాకు అందజేయండి, వారు ఎవరి పేర్లు ఉంచాల్సిన అవసరం లేదు, జస్ట్ హాల్ టికెట్స్ ఆ రిజల్ట్ ఇవ్వండి సెంటర్ల వారీగా, దాన్ని బట్టి మేము అసలు రీషెడ్యూల్ చేయాలా. సెంటర్ల వారీగా రిజల్ట్ ఇచ్చే క్రమంలో ఒక క్లియర్గా చెప్పింది, అభ్యర్థుల యొక్క ఐడెంటిటీ బయటపడకుండా ఇవ్వండి అని చెప్పింది. అవును, అభ్యర్థుల ఐడెంటిటీ బయటపడితే మళ్ళీ ట్రోలింగ్కి గురయ్యేటటువంటి అవకాశం ఉంది. ఆ ట్రోలింగ్ అనేది వాళ్ళ వ్యక్తిగత జీవితాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది అనేది సుప్రీంకోర్టు భావన. కేవలం సెంటర్ల వారీగా ఇవ్వండి అని. ఎందుకంటే అంటే ఒక సెంటర్లోనే ఎక్కువ మందికి 720 రావటం నుంచి మొదలైనటువంటి వివాదానికి అక్కడే ఫుల్ స్టాప్ పెట్టాలని సుప్రీంకోర్టు భావిస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఇక్కడ 29 లక్షల మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి భవిష్యత్ చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ వివాదంలో కొంతమందికి సంబంధించినటువంటి ఆరోపణల ఆధారంగా దీన్ని డెసిషన్ తీసుకోలేము, దీన్ని వాయిదా కానీ లేదంటే రద్దు కానీ చేయలేము. కాబట్టి ఆ విషయాల్ని మరింత అంటే సుప్రీంకోర్టు ఏదైతే ప్రాథమికంగా వ్యక్తం చేసిన అభిప్రాయం ఉందో దాని పట్ల మరింత బలోపేతం చేసుకోవటం కోసమే ఈ డేటా అడిగిందని అనిపిస్తుంది. రైట్, వేణుగారు మీరెలా చూస్తారండి? ఇతర ప్రవేశ పరీక్షలు వేరు, ప్రధానంగా వైద్య విద్య కోర్సులకు సంబంధించి ప్రవేశ పరీక్షల్ని ప్రత్యేకంగా చూడాలి. ఎందుకంటే రేపటి తరంలో డాక్టర్లు అవ్వబోతున్నారు, ప్రజల ప్రాణాలు వాళ్ళ చేతుల్లో ఉంటాయి. కాబట్టి అసలు ఎవరైతే నిజంగా కష్టపడి రాస్తారో వాళ్ళకే సరైనటువంటి రిజల్ట్ రావాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి ప్రవేశ పరీక్షలు ఇవి. వాటిలో అవకతవకలకు సంబంధించి ఇప్పుడు కాదు, గత అనేక సంవత్సరాలుగా వీటి చుట్టూ వివాదాలు జరుగుతున్నాయి. ఎటకేలకు ఇప్పుడు కొంత హైలైట్ అయ్యి ఎక్కువ మంది ఉద్యమాలు చేస్తూ ముందుకు వచ్చేసరికి ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టు స్వయంగా అవును అవకతవకలు జరిగాయి, లేకపోతే పేపర్ లీక్ అయిందని ప్రకటించేంత వరకు లేకపోతే చెప్పేంత వరకు వచ్చిందంటే దీన్ని ఎలా చూడాలి, లేకపోతే అరికట్టాల్సినటువంటి చర్యలు ఏ విధంగా చేపట్టాలి, అసలు ప్రస్తుతం నీటికి సంబంధించి పరిష్కార మార్గం ఏదని అనుకుంటున్నారు? ఇప్పుడు మనం కిందసారి చర్చించినప్పుడు కూడా ఇది ప్రధానంగా ఇది కమర్షియలైజేషన్ ప్రభావం ఇదంతా. ఎందుకంటే ఇది ఒక వ్యాపారంగా చేసేసారు, అక్రమాలకు పాల్పడి డబ్బు సంపాదించుకోవటం, లేకపోతే ఈ అక్రమంగా ర్యాంకులు అయిపోయింది స్థానాలు పొందటానికి ఈ అవకాశాలు ఇచ్చే ధోరణులు వస్తున్నాయి. అందువల్ల ఇది ప్రభుత్వం ఇలాంటి కేంద్రీకరణ విధానాలు తీసుకున్నప్పుడు లేదు, ఇది ఇంత ముఖ్యమైన పరీక్షలు ఒక ప్రైవేట్ సంస్థకి, అది కూడా ఒక రాష్ట్రంలో బీజేపీ పాలిత రాష్ట్రంలోనే బ్యాన్ అయింది, దాని ఎండి ఇలాంటి అవకతవకలు పడి జైలుకి వెళ్ళి వచ్చినోడు ఉన్న వాళ్ళకి ఇచ్చారంటే, అధికార పార్టీ వాళ్ళకి దగ్గరగా అధికారంలో ఉన్న వాళ్ళకి దగ్గరగా ఉన్న సంబంధాలతో ఇచ్చారంటే ఇలాంటి వాటికి ఎప్పుడు అవకాశం వస్తుంది. రెండు ప్రభుత్వ పరంగా ప్రభుత్వ సంస్థలతో పటిష్టంగా నిర్వహించాలి, కానీ ప్రైవేట్ వాళ్ళకి నిర్వహించాల్సిన వ్యవహారం కాదు ఇది. సుప్రీంకోర్టు కూడా ఏముంది, ఇది సిస్టమిక్ ఇఫెక్ట్ మొత్తం, అంటే ఈ మొత్తం విధానంలో ఉన్న లోపాల వల్ల ఈ జరిగినాయా అనేది చూడాలని అది చూసినప్పుడు అలా అంటే అది మొత్తానికి వర్తిస్తుంది, కానీ అప్పుడు ఏమి నిర్ణయం తీసుకోవాలనేది ఆలోచించవచ్చు అనేది ఈ సంవత్సరం 29 లక్షల మందికి సంబంధించిన భవిష్యత్తే కాదు, భవిష్యత్తులో రాయబోయేటటువంటి వాటిని కూడా ఇప్పుడే సవరించడానికి ఇది ఒక అవకాశంగా తీసుకోవాలి అని దీన్ని సిస్టమిక్ ఎర్రర్ గా చూడాలి, సిస్టమిక్ డిఫెక్ట్ గా చూడాలి అనేటటువంటి వ్యాఖ్య వెనుక ఆ ఉద్దేశం ఉందాం. ఆ నిర్ధారణ చేసుకుని వస్తే ఆ వాస్తవ ఆధారాల ఆధారంగా అప్పుడు ఏం చేయాలనేది సుప్రీంకోర్టు కూడా డైరెక్షన్స్ ఇవ్వచ్చు. రెండోది, ఈ ప్రభుత్వం ఎన్టీఏ వీళ్ళు తీసుకుంటున్న వైఖరి ఏంటి, ఇవన్నీ ఇప్పుడు రద్దు చేస్తే అన్యాయం జరిగిపోద్ది అనే పద్ధతిలో అందులో ఉందేంటి అంటే వాళ్ళ ఉద్దేశంలో అర్థం ఏంటి, ఇదేదో అక్కడక్కడ జరిగింది అనేది అంటున్నారు, కానీ సిబిఐ విచారణ జరుగుతుంది. అది జరిగాక ఎక్కడొస్తుంది ఏంటి అనేది చూడాలి. ఇప్పుడు ఇదేంటంటే రేపు ఇవన్నీ వాస్తవాలన్నీ బయటకు వచ్చాక ఇది
తీవ్రత విస్తృతి ఎంత ఉందనేది సుప్రీంకోర్టు నిర్ధారణ చేసుకున్నాక యా సముచితమైన డైరెక్షన్స్ ఇవ్వచ్చు. యా రైట్. అందువల్ల అది ఆ ఇబ్బంది ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ విధానపరంగా కొన్ని కనపడుతున్నాయి ఇలా ఈ ప్రైవేట్ సంస్థలకి, అందులో ఇలాంటి షేడీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాటికి ఇచ్చి చేయటం వ్యక్తులకి, యా అది 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 సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ ప్రభుత్వం చేసుకోవాలి. అధికారం కేంద్రీకృతం చేసుకుని రీతిలో ఇట్లా ఏర్పాట్లు కాంట్రాక్ట్లు అవి ఇవ్వటం అనేది అది కూడా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. సుప్రీంకోర్టు కూడా అది పరిశీలించాలి. ఓకే, రైట్. థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అన్ని అంశాలకు సంబంధించి అక్కడ విశ్లేషణ కార్యక్రమాన్ని అందించారు. ఎస్ అరవింద్ గారు, మీకు కూడా థ్యాంక్ యూ అండి. చాలా చక్కగా అన్నిటికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. చూస్తున్నాం కదా, మొత్తంగా ఇటు బడ్జెట్ సమావేశాలు అయితే అతి కొద్ది రోజుల్లోనే జరగబోతున్నాయి. అటు కేంద్ర బడ్జెట్ సమావేశాలు కావచ్చు, రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు కావచ్చు, కేంద్రంలో బడ్జెట్ ఏ విధంగా ప్రవేశపెడతారు, రాష్ట్రాలకు ఎటువంటి వెసులుబాట్లు ఇస్తారు, దీని ఆధారంగానే రాష్ట్ర బడ్జెట్లు ప్రవేశపెట్టాలని రెండు తెలుగు రాష్ట్రాలు కూడా భావిస్తున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది. వేచి చూద్దాం మరి దీనికి సంబంధించి ఎటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారనే దానికి సంబంధించి. ఇది వాల్ట్ ఎడిటర్స్ టైం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.